రైతుల పంట అమ్ముకున్నాక ఫుల్ రేట్లు, మిర్చి కంది పత్తికి భారీగా పెరిగిన ధరలు, మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం, అగ్గువకు అమ్ముకొని నష్టపోయిన రైతులు లాభపడుతున్న వ్యాపారం. ఇందులో మాత్రం వాస్తవం. ఎందుకంటే ఓ నానుడిని అమ్మపోతే అడవి, కొనపోతే కురివి అంటారు. అదేనే, ఎందుకంటే రైతులు అమ్మడానికి పోయినప్పుడు రేట్లు తక్కువనే ఉంటాయి. ఇక మొత్తం ఆ బ్యారెల్ మొత్తం అయిపోయినాక అమ్మకం జరిగిన తర్వాత లాస్ట్ మూమెంట్లో రేట్లు పెంచుతారు. ఇగో ఇంతగానో పెంచిన అంటారు. ఈ దళారుల మాయాజాలం ఇది. దీని మీద కట్టడి చేయాలి గవర్నమెంట్ కూడా. ఒకటే ఫిక్స్ రేట్ ఉంటే అదే రేటు ఉండాలి. అగ్గువకు అమ్ముకొని అది నష్టమైన రైతులు ఏంది ఒక మాట మీద బేరం ఆడతారు వాళ్ళు. ఈ అసలు దీంట్లో కూడా మార్పు రావాలి, చాలా మార్పు రావాలి. రైతుల చేతిలో పంట ఉన్నప్పుడు ధరలు ఉండవు, కానీ పంట లేని టైంలో మాత్రం ధరలు ఫుల్గా పెరుగుతున్నాయి. దీంతో రైతుల వద్ద తక్కువ ధరకు పంటలు కొన్న వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్నారు. ఇది వ్యాపారుల మార్కెట్ మాయాజాలానికి అద్దం పడుతుంది. అంటే వీళ్ళు సిండికేట్గా తయారవుతారు. వీళ్ళు సిండికేట్గా తయారవుతారు. వీళ్ళు పంట వేయకముందు ధరలు బాగానే ఉంటుండగా అది చూసి పంటలు సాగు చేసిన అన్న దాతకు నిరాశ ఎదురవుతుంది. రైతుల పంటలన్నీ అమ్ముకున్నాక ఇప్పుడు మిర్చి, పత్తి, కంది ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాదాపు వారు అమ్ముకున్న రేటుకు డబల్ ధరలు పలుకుతున్నాయి. రైతుల వద్ద పంట కొని కోల్డ్ స్టోరేజ్లో దాచుకున్న వ్యాపారుల పంట పండుతుంది. రైతుల కోసం కనీసం పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేకపోగా మరోవైపు వ్యాపారులు మాత్రం కోట్లు గడిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అందులో నిజమే కదా, విమర్శలేంది, వాస్తవమే, విమర్శలేంది ఖచ్చితంగా వస్తున్నాయి. మార్కెట్లో జోరుగా మార్కెట్లో మిర్చి ధర దుమ్ము దులిపేస్తుంది. శుక్రవారం తేజ రకం రికార్డు స్థాయిలో క్వింటాకు 20,000 ధర పలికింది. ఇప్పటికే రైతులు విక్రయించిన పంటను మినాయిస్తే కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసిన వారికి వ్యాపారులకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అదే రైతు చేతిలో పంట ఉన్నప్పుడు మాత్రం ధర ఉండటం లేదు. రైతులు తెచ్చినప్పుడు ఖమ్మం, వరంగల్ మిర్చి మార్కెట్లో దళారులు, వ్యాపారులు కుమ్మెక్కువై తక్కువ ధరకే కొన్నారు. వాస్తవం. ఖమ్మం, వరంగల్ మామూలు కూడా ఇక్కడ ఈ వరంగల్ కూడా మిర్చి అంతా గొల్మాలా జరుగుతుంది. తక్కువ రేటు కొంటారు. ఈ మిర్చి కరెక్ట్ లేదు, ఇది మంచిగా లేదు, ఈ తక్కువ నాణ్యత లేదు, ఇది వద్దామా అని చెప్తున్నాను. అంత దూరం రైతులు తీసుకొచ్చి అమ్ముకుంటే వచ్చి మళ్ళీ రివర్స్ తీసుకుపోలేరుగా, సచ్చినట్టు అమ్ముకుంటారు. ఇక దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి అక్కడ, అదే మార్కెట్లో అన్ని స్టోరేజ్ అక్కడ దాచిపెట్టుకుంటారు కదా, రేటు రాకుండా అమ్మేస్తారు. అదొక సిండికేట్. అందరు కలిసి మూకమ్మడిగా రైతుల మీద దాడి చేస్తే ఎట్లా పరిస్థితి? అట్లా బాధపడదు. ఇక రేట్లు పెరిగినాయి కదా అని వీళ్ళు మళ్ళీ వచ్చే పంట కాలంలో మళ్ళీ అదే చేస్తారు. ఇక అదే నష్టం. ఇక అంటే మొత్తం మీద రైతు నష్టపోయే ప్రోగ్రాంలే ఉన్నాయి.